బట్ నువ్వు నార్మల్గా పుట్టింటికి రా చెల్లి సినిమా అంత పెద్ద సినిమా, పెద్ద హిట్ 170 కోడి రామకృష్ణ గారి కెరీర్లోనే అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ సినిమా. ఆ సినిమా తర్వాత నువ్వు మెల్లిగా ఎక్కడో అక్కడక్కడ కనిపిస్తున్నావు కానీ ఓన్లీ బికాస్ ఆఫ్ ది హోమ్ యు ఆర్ నాట్ బిజీ. మీరు ఇప్పుడు నన్ను కదా అంత చూసి ఎందుకున్నావు ఇక్కడ అదే చూసి. అండ్ ఇంకొకటి ఏంటంటే పుట్టింటికి రా చెల్లి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో స్పెషల్లీ నాకు అన్ని చెల్లెల క్యారెక్టర్సే వచ్చాయి. ఆ టైప్ కాస్టింగ్ ఒకటి ఉంటది మనకి, సో దానివల్ల అన్ని సిస్టర్ రోల్స్ రావడం అండ్ తమిళ్లో హీరోయిన్ గా ఛాన్స్ రావడం. సో నేను హీరోయిన్ గా యాక్సెప్ట్ చేసి తమిళ్కి వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఉండేది ఇక్కడే, ఇల్లు ఇక్కడే, తమిళ్ మూవీస్ చేయడం స్టార్ట్ చేశాక అక్కడ అన్ని హీరోయిన్ గానే చేశాను. సో ఆ హీరోయిన్ గా చేస్తూ మధ్యలో ఇక్కడ నుంచి వచ్చే క్యారెక్టర్స్ వద్దు అని అవాయిడ్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి చాలా క్లియర్గా చెప్పాలి ఏంటంటే, నాకు కెరీర్లో నెంబర్ 1 అవ్వడం కంటే నా లైఫ్ నాకు ఎలా కావాలో అలా నా వర్క్ని కూడా ఇముడ్చుకోవడం ఇష్టం. ఏదైనా చేసేసి నా వర్క్ చేయాలి అనేది లేదు. నాకు ఎలా నచ్చుతుందో అలాగే నా వర్క్ కూడా చేయాలి. ఇప్పుడు సినిమా ఒకటి చేస్తున్నానంటే అది అన్ని విధాలుగా నాకు నచ్చితేనే నేను చేసేదాన్ని. సో దాంట్లో ఏదైనా కాంప్లికేషన్ ఉంటుంది, దాంట్లో ఏదైనా నాకు నచ్చని ఆస్పెక్ట్ ఉంది అంటే అది వదిలేసేదాన్ని నేను. సో ఐ వాజ్ ఆల్వేస్ రెడీ టు క్విట్ అండ్ లీవ్ ద ఇండస్ట్రీ. అండ్ నా హ్యాపీగా నేను వెళ్ళి చదువుకున్నాను, నేను ఏదైనా జాబ్ చేసుకుంటానన్న ఒపీనియన్లోనే ఉండేదాన్ని. సో ఐ ఆల్వేస్ టెల్ అమ్మాయిలు ఇప్పుడు ఇండస్ట్రీలో జరిగే సిచ్యువేషన్స్ కానీ అందరికీ ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్, ఇండస్ట్రీలో రావాలంటే ఏం చేసైనా రావాలనే ఏంతో ఎప్పుడు రావద్దు అసలు. క్లియర్గా అది ఒక ఆప్షన్గా పెట్టుకొని రండి. దానిలో ప్రోగ్రెస్ అయ్యారంటే ఆటోమేటిక్గా ఒక మంచి హిట్ పడిందంటే దాని తర్వాత నెక్స్ట్ ఫిల్మ్స్ వస్తాయి. రానప్పుడు లైఫ్ ఆప్షన్ వేరే, అంటే నెక్స్ట్ మనకి ఏం టాలెంట్ ఉంది, వేరే ఏం చేసుకోవచ్చు అని చూడాలి తప్పితే ఏం చేసైనా ఎలాగైనా ఉండాలి అన్నప్పుడు వి లూజ్ అవర్ క్యారెక్టర్. సో అది ఉండకుండా సేఫ్ గార్డ్ చేసుకొని, అండ్ మన పేరెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇలా ఉండాలంటే. ఒక అమ్మాయి ఇలా ఉండాలంటే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కానీ బ్యాకప్ కానీ చాలా ఇంపార్టెంట్. సో చిన్నప్పటి నుంచి మాకు ఇది లేదు, అంటే ఎలాగైనా డబ్బు సంపాదించాలి, ఎలాగైనా ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలి, అసలు ఇండస్ట్రీ అంటే ఇష్టం లేదు, రావాలని ఎప్పుడు అనుకోలేదు. యాక్సిడెంటల్గా అలా జరిగిపోయింది అంతే. నేను ఫస్ట్ ఈటీవీ కల్చరల్స్ చిన్నప్పటి నుంచి డాన్స్ కల్చరల్, అది కూడా ప్రొఫెషనల్గా నేర్చుకోలే. డాన్స్ చేసేదాన్ని స్కూల్లో అంతా. ఎవరైనా కలెక్టర్ వస్తున్నారు, స్కూల్ విజిట్ చేస్తున్నారు, లేకపోతే స్కూల్ యాన్యువల్ డే అంటే మా టీచర్స్ నాకు ఏదో ఒకటి నేర్పించి నన్ను ప్రజెంట్ చేయించేవాళ్ళు అనమాట. సో అప్పటి నుంచి చాలా అప్రిసియేషన్ వచ్చేది ఎప్పుడు. అలాగా డాన్స్ ఒక పార్ట్ అయింది. కాలేజ్లో కూడా డాన్స్ చేయడం, తర్వాత అదే దీంట్లో డాన్స్ కాంపిటీషన్స్కి వెళ్ళా, జెమినీ అండ్ ఈటీవీలో. దానికి వెళ్తా అంటేనే మా ఇంట్లో ఒప్పుకోలే. బట్ మా టీం ఉంటారు కదా, అంటే ఒక 4-5 అమ్మాయిలు, నేను చదివిందంతా గర్ల్స్ కాలేజ్ అనమాట. సో వాళ్ళందరూ తను వస్తే బాగుంటుంది, తను అలో చేయండి అని కన్విన్స్ చేసి వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు, రిక్వెస్ట్ చేసి మా ఇంట్లో. సో అలా చేసి దాని తర్వాత యాంకర్గా చేసి, యాంకర్ చేసేటప్పుడు మూవీస్ ఆపర్చునిటీ వచ్చి, అప్పుడు మూవీస్ అడిగినప్పుడు అసలు వద్దని చెప్పేసాం, ఒక 3-4 ఫిల్మ్స్ వద్దని చెప్పేసాం. బట్ అయినా కాన్స్టెంట్గా ఏదో ఒకటి వస్తూ ఉండేది. వస్తూ ఉన్నప్పుడు సరే ట్రై చేద్దాం, మనకి నచ్చకపోతే చెప్పాను కదా, నచ్చని రోజు నేను ఆ ప్రొఫెషన్ కంటిన్యూ చేయను అని డిసైడ్ చేసుకొని వచ్చాను నేను. సో నచ్చినప్పుడు ఐ వాజ్ ఆల్వేస్ రెడీ టు క్విట్. బట్ వచ్చిన తర్వాత మన ద వే వి గ్లామరస్ వరల్డ్ కదా, మనం ఇప్పుడు చీరలు కట్టుకోవడం, నగలు వేసుకోవడం, ఆర్ సో ద వే యూ లుక్ ఆన్ ద స్క్రీన్, మన స్క్రీన్ మీద కనిపించినప్పుడు అభిమానులు కానివ్వండి, ప్రేక్షకులు కానివ్వండి, వాళ్ళు ఇచ్చే అప్రిసియేషన్,
ఆల్ దిస్ ఇంకా మైకంగా ఉంటుంది మత్తు. నచ్చడం స్టార్ట్ అయింది. అలాగే నేను ఎప్పుడు ఏ ఆఫీసులకి తిరగకుండా ఆపర్చునిటీస్ వచ్చాయి, ఒకదాని తర్వాత ఒకటి ఆపర్చునిటీస్ వస్తూనే ఉండే. సో అది ఒక అడ్వాంటేజ్ అని చెప్పాలి. అండ్ తెలుగులో నా మిస్టేక్ ఏంటంటే నాకు అసలు తెలీదు, మా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు లేరు. సో ఏది చూస్ చేసుకోవాలన్న క్లారిటీ లేదు నాకు. ఇప్పుడు తమిళ్లో ఫస్ట్ సినిమా హీరోయిన్ గా చేశాక నాకు అర్థమైంది నేను ఇంకా క్యారెక్టర్స్ చేయను, హీరోయిన్ గానే చేస్తాను అని. అక్కడ అన్ని హీరోయిన్ గానే చేసా. బట్ తెలుగులో అప్పటికి అసలు నాలెడ్జ్ లేదు, ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు అన్న నాలెడ్జ్ లేదు. బట్ ఈవెన్ దెన్ నేను చేసిన ఫిల్మ్స్ కొంచెం మంచి సినిమాలు తెలుగులో కూడా. అంటే కొన్ని గుర్తుండిపోయే సినిమాలు ఉన్నాయి. అంటే బిఫోర్ యూ మ్యారీయింగ్ శివ కెరీర్ లోని నువ్వు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఫేజ్ ఏదైనా ఉందా? డెఫినెట్గా ఉంది. అండ్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ ప్రకారం నేను ఒక క్లారిటీ ఇవ్వాలి. అంటే ఇండస్ట్రీలో ఉండే అమ్మాయిలు అంటే ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తారు సిచ్యువేషన్స్, ప్రతి ఒక్కళ్ళు అది ఫేస్ చేయకుండా రారు అంటే నేను ఒప్పుకోను. డిపెండింగ్ మీరు నన్ను ఎలా ట్రీట్ చేయాలి అనేది నా బిహేవియర్ మీద మీకు అర్థమవుతుంది. సో ఐ కెన్ ప్రౌడ్లీ సే నా ఆ సర్కిల్ దాటి ఎవరు లీనియన్స్ తీసుకోలేదు ఎక్సెప్ట్ హిమ్. అది అంటే భయం అని చెప్పాలా లేకపోతే ఎందుకులే అనుకునే వాళ్ళ తెలీదు. నా నుంచి నాకే నేను ఆ ప్రొటెక్టివ్ షీల్డ్ పెట్టుకునేదాన్ని అనుకుంటా. కొంతమంది యాటిట్యూడ్ అనుకునే వాళ్ళు, కొంతమంది పొగర్ అనుకునే వాళ్ళు, కొంతమంది ఇంట్రోవర్ట్ అనుకునే వాళ్ళు. ఎలా అనుకున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియని ఒక ఫీల్డ్. సో నన్ను నేను సేఫ్ గార్డ్ చేసుకోవడం మోర్ ఇంపార్టెంట్ అనుకునేదాన్ని. చెప్పడం అవసరమా లేదా తెలియదు కానీ నాకు ప్రాబ్లం ఫేస్ చేసిన ఒకే ఒక్క మూవీ వచ్చి మలయాళం ఇండస్ట్రీ. మలయాళంలో ఒక ఫిలిం చేశాను నేను. దాంట్లో ద వే అసలు వాళ్ళు ట్రీట్ చేసే విధానమే నచ్చేది కాదు నాకు. మనకి ఇక్కడ చాలా మర్యాద ఇస్తారు, అదే అలవాటు. ఆర్ మనం వెళ్ళామంటే మనం వెళ్ళి కూర్చుని మనం చేస్తామా, అక్కడ ఎవరైనా కూర్చొని ఉంటారు, మన ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చో ఉంటారు. మనం వెళ్ళినా కానీ పెద్దగా ఎవరు పట్టించుకోరు. పట్టించుకోవాలని కాదు, బట్ ఈవెన్ దెన్ ఒక వే ఆఫ్ అడ్రస్సింగ్ ఉంటుంది కదా, అదే రాంగ్ గా ఉండేది. నాకు నచ్చలా. దాని తర్వాత అప్పటికి ఈయన పరిచయం ఉన్నారు. సో ఫోన్ ఎక్కువ మాట్లాడుతూ ఉండేదాన్ని అనమాట. సో మాట్లాడుతూ ఉంటే ఆ మూవీకి సంబంధించిన ఒకళ్ళు వచ్చి ఎప్పుడు ఫోన్లోనే ఏం మాట్లాడతావు అని ఒకలాగా నవ్వుకుంటూ దగ్గరకు వచ్చి మాతో కూడా మాట్లాడచ్చు కదా అన్నట్టు ఇలా చెయ్యి వేయబోయారు. సో ఐ జస్ట్ ఈడ్చుకొట్టా. తర్వాత భయం వేసింది ఆబ్వియస్లీ. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఆ స్పేస్ నేను అవును చాలా భయపడిపోయాడు అతను కూడా. అండ్ నేను కూడా అంతే ఈక్వల్ గా భయపడ్డా. బికాస్ నేను వేరే దగ్గర ఉన్నా, వేరే స్టేట్ లో ఉన్నా, వేరే లాంగ్వేజ్ లో ఉన్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.